కానీ మిస్ అయ్యాను. రెడ్ బొర్బాటి అండి. ఎక్కువ బీన్స్ అవన్నీ టైంలో వేస్తే పూత బాగుంటుంది. కాకపోతే నేను వేయలేదులేండి. బీన్స్ పాదు అనుకొని వేసాను, మిస్ అయ్యి చిక్కుడు వచ్చింది. హాయ్ అండి, ఈరోజు కొద్దిగా హార్వెస్టింగ్ చేసేస్తాను. బొర్బాటి ఉన్నాయి, చిక్కుడు ఉన్నాయి. ఇంకా చిక్కుడు సీజన్ కాబట్టి అన్ని చిక్కుడులే కనిపిస్తున్నాయి. తర్వాత టమాటా ఉంది. ఈ కూలింగ్ టమాటా బాగా పోస్తుంది. అలాగే టమాటాకి ఎండ కూడా ఉండాలండి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీష్ గ్రీనరీ. బొర్బాటి ఉందండి, హార్వెస్ట్ చేద్దాము. ఈ బొర్బాటి ఎప్పుడో జూన్లో వేసాను, కానీ ఆ మొక్కలు కాదు ఇవి. ఏం చేశానంటే వర్షాలు పడలేదు, సరిగ్గా పూత రావట్లేదు, పెయిన్ బంక్ వచ్చేస్తుంది. వర్షాలు పడకపోతే ఇవి బాగా పుయ్యవు, చలికి కూడా పుయ్యవండి. లాస్ట్ ఇయర్లో చలికి పుయ్యలేదు, చలికాలం వచ్చేసరికి తీసేసాను. ఇంకెందుకు, వర్షాకాలం వర్షాలు పడవన్నారు, లేవన్నారు వాతావరణ శాఖ వాళ్ళు. ఇంక చలికి కూడా బాగా పుయ్యవనేసి మొక్కలు పెయిన్ బంక్ వల్ల పాత మొక్కలన్నీ తీసేసి, ఈ సీడ్ ఎందుకు మిక్స్ అయిపోయి జర్మినేషన్ అయిందండి. నేను మిస్ అయిన ఈల్డ్ అంతా బొర్బాటి వస్తుంది, కానీ మిస్ అయ్యాను. రెడ్ బొర్బాటి అండి, ఎక్కువ పూసేవి. రెడ్ బొర్బాటి చాలా టేస్ట్గా ఉండేవి. మళ్ళీ వేసాను, ఎందుకైనా మంచిది వస్తాయేమో చూద్దాం అని సీడ్స్ వేసాను. ఇవి ఎక్కడే ఉన్నాయి చూడండి, జర్మినేషన్ అయ్యాయి. బీన్స్ అవన్నీ ఇంకో బొర్బాటి మాత్రం ఒకటి ఆనపాదులో వేసాను. 25 లీటర్స్ అండి. కాకపోతే ఆనపకాయ పూత ఆగిపోయింది. ఈ బొర్బాటి పూత రన్ అవుతుంది, వచ్చిందే ఆగిపోయింది. ఎందుకంటే బలం ఈ బొర్బాటి ప్లాంట్ తీసుకుంటుంది, అందుకని ఆగిపోయింది. ఈ పాదులన్నీ లోతెత్తు కాకుండా ఎడల్పు ఉన్నాయనుకోండి బాగా పోస్తాయి. లేదా లోతెత్తుకున్నట్లు అయితే పాదులు బాగా పెరగవు. ఎడల్పు టబ్బులు అనుకోండి, ఇలాంటి టబ్బులు అయితే ఈల్డ్ బాగా వస్తుంది, పెరగడానికి అవకాశం ఉంది. ఇవి తెంపేద్దాం, ఇంకా ముదరలేదు కానీ తెంపేద్దాం. ఫ్రూట్ పర్మెంటెడ్ ఫుడ్ది చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకున్నది మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, బాగా పనిచేస్తుంది. ఈ టైంలో వేస్తే పూత బాగుంటుంది. కాకపోతే నేను వేయలేదులేండి, వేరే ఇతరం అన్నీ వేస్తున్నాను కానీ వేయలేదు. రెడీగా ఉందండి, 1 ఇయర్ అయిపోయింది కానీ పాడవకుండా అలాగే ఉంది. అలాగే ఒక బొప్పాయి తెస్తే ఇంటికి పండు అవుతుందని ఉంచితే అది ముగ్గలేదండి, కుళ్ళిపోయింది. ఒక భాగం కుళ్ళిపోతే ఆ భాగం తీసేసి ఆ మిగతాది సమపాలంలో, అంటే బొప్పాయి ఎంత ఉందో అంతే బెల్లం తీసుకొని క్రష్ చేసేసి స్టోర్ చేసానండి. అది కూడా అప్పుడప్పుడు బాగా తక్కువ మోతాదులో ఇవ్వాలండి. 1 లీటర్కి 1 ml చొప్పున ఇవ్వాలి. జ్యూస్ తీసేసుకుంటే పిప్పుతో ఉందనుకోండి కొద్దిగా ఎక్కువ, ఒక 2 ml 3 ml ఇచ్చారనుకోండి, జ్యూస్ 1 ml వచ్చినా వేస్ట్ 2 ml వస్తుంది కదా. అలా కూడా మనం ఎక్కువ మోతాదులో, మనకంటే మనం కూరలో కారం ఉప్పు వేసినట్టు ఎక్కువ అలా వేయకూడదండి. ఇది సరిపోద్దా అనిపిస్తుంది, కానీ సరిపోద్ది. ఎందుకంటే తయారు చేసిన వాళ్ళు, కనిపెట్టిన వాళ్ళు అలాగే వాడమన్నారు. 1 లీటర్కి 1 ml వాడమన్నారు. అలా వాడుకుంటే బాగా పనిచేస్తుంది. అలాగే చాలా ఫిష్ ఎమినో యాసిడ్, ఫిష్ వేస్ట్గా ఉంటుంది, పొట్టు కానీ ఫిష్ వేస్ట్ ఉంటుంది కదా, చేసుకోవచ్చు. అది కూడా బెల్లమేనండి, సమపాలనలో బెల్లం. సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ తప్ప అన్ని ఫ్రూట్స్తో ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు. వైట్ చిక్కుడు తెంపుతున్నానండి. బీన్స్ పాదు అనుకొని వేసాను, మిస్ అయ్యి చిక్కుడు వచ్చింది. ఏం చేస్తాం మరి, ఏదో ఒకటి సరిపెట్టుకోవడమే. పోస్తుంది, నేను ముందుగా వేసేసానండి ఇది బీన్స్ అని. ఇది ఎప్పుడు కలిసిందో సీడ్ కలిసింది. నేను బీన్స్ పోస్తాయని వెయిట్ చేస్తున్నాను. సీజన్ కాదు కావాలి, ఎందుకు పూయలేదు ఏంటని. ఈ చిక్కుడుకాయ సీజన్ రాగానే చిక్కుడుకాయలు పోస్తున్నాయి. ఏదో ఇదంతా ఒక్క పాదేనండి, ఒక్క చిక్కుడుకాయ పాదే.
ఎంత అల్లేసిందో చూడండి. రౌండ్ టబ్లో పెట్టాను. టైట్గా ఉన్నాయి ఒక్కొక్క. ఇవి మరి వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయండి. వైట్ చిక్కుడు అంటే చిక్కుడు స్కిన్ వైట్ కాదు, దీనికి వచ్చే పువ్వు వైట్. అది చెట్టు చిక్కుడు కూడా పువ్వు వైటే వస్తుంది. నాకైతే ఒకసారి సీడ్ వైట్ అని, బ్లాక్ అని, రెడ్ అని, పర్పుల్ అని ఇచ్చారు. ఏది రాలే, మామూలు గ్రీనే వచ్చాను నేను. కాకపోతే కొంతమంది పర్పుల్ వేస్తున్నారు, బాగున్నాయి, అందంగా ఉన్నాయి. ఆ సీడ్ మనకు దొరకలేదండి వేద్దామని. అవి ఇచ్చినట్టున్నారు పర్పుల్ అని ఈసారి కూడా, కానీ పర్పుల్ ఎక్కడ కనిపించలే. ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఒకటే అల్లుకుంది బాగా. ఈ చిక్కుడుకాయ సీజన్లో అంతా చిక్కుడే తినాలి మనం. ఇంకా లేనట్టు ఏంటో కాయలు విచిత్రంగా ఉన్నాయి, చూపిస్తాను. పైకి వెళ్ళిపోదా. బీరకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి. ఒక బీరకాయ. బీరకాయ పాదు చూసారా ఎలా అయిపోయో. మంచుకండి, మంచు లేకపోయినా కూడా మెయిన్ మంచుకు అవ్వాలి. మంచు లేనప్పుడు కూడా నేను ఇలాంటి ఎఫెక్ట్ చూస్తున్నాను పాదుల పైన. ఇలాంటివి ఉండేటప్పుడు బీరకాయ ఆకులు చూసారా, పాదులన్నీ అలాగేనండి పాడైపోతాయి మంచు వల్ల. మంచు వల్లే కాదండి, ఎప్పుడు ఉట్టప్పుడు కూడా చూస్తాను ఇలాంటి ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది పాదులకి. ఇలాంటి వచ్చేటప్పుడు మనం ప్రత్యేకించి వీటికి ఇవ్వాల్సిన లిక్విడ్ ఏంటంటే పెస్ట్ కంట్రోల్, కొద్దిగా మిల్క్, తర్వాత వంట సోడా, ఆయిల్ 3 కలిపి మిక్సీ చేసేసి మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. అలా అంటే ఒక్కసారికి అయిపోదండి, ఒక 2-3 సార్లు అలా స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవ్వచ్చు. కానీ దీనికి ఉపయోగపడే ఫెర్టిలైజర్ అదే. ట్రై చేద్దాం. నేను ట్రై చేసి మీతో షేర్ చేస్తాను ఎలా పనిచేస్తుంది, నేను ఎలా స్ప్రే చేశాను, ఎలా మిక్స్ చేసుకున్నానని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి వీలైనంత వరకు. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, కొత్తగా మొక్కలు వేసుకున్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలాంటివి తెలిసాయనుకోండి వెంటనే మనకు ఒక ఆకు కనిపించేసరికి మనం చేసేసుకోవాలండి. ఎన్ని ఆకులు అయినంత వరకు ఉండకూడదు, ఎందుకంటే కంట్రోల్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. ఫస్ట్ బేగా అటాక్ అయ్యి బేగా స్ప్రెడ్ అయిపోతుంది, కాకపోతే కంట్రోల్ అవ్వడం కొద్ది టైం తీసుకుంటుంది. వంకాడ ఇది ఇంకా ముద్దరలేదు, పాలనేసి ఇంక ఉండిపోయింది. ఇక్కడ బీరకాయ మిస్ అయిపోయినాయి. పువ్వు గురించి చూశాను, కాయింది అక్కడ ఒక కాయింది. ఇంకా చూడాలి ఎక్కడ ఉన్నాయని. పాలనేసి చేసేద్దాం. ఇది చిన్నదే కానీ బీర పువ్వులు ఉన్నాయి కదా, చాలా పెద్ద సైజులో పువ్వులు పోస్తున్నాయండి. ఎందుకో కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఏమో కాయలు ఎలా పూసినా సరే పువ్వులు మాత్రం గుమ్మడి పువ్వు చూసారా చాలా పెద్దది కనిపిస్తుందా మీకు, గమనించారో లేదో. ఇంకా ఈ సైజు కొద్దిగా తక్కువే, ఇంకా ముందైతే చాలా పెద్దవి. ఇక్కడ ఎక్కడో బీరకాయ కింద నుండి ఎక్కడ ఉంది, కింద నుండి కనిపిస్తుంది కానీ పైకి వస్తే కనిపిస్తుంది.
బీరకాయలు అన్నీ ఇలాగే ఉన్నాయి, పొట్టుగా సొట్టగా ఉన్నాయి. ఈ నేతి బీర అండి ఇంకా ముదరాలి, ఇదైతే ముదరదు. ఈ కాయలు చూసారా, ఏం కాయలు ఏంటో, ఏం చేస్తారో, వండుతారా, ఏం వండనీయలేండి. అందుకే సీడ్ నాకు షేర్ చేశారు. అవి ఏంటో తెలియదు, పేరేంటో తెలియదు, ఏంటి తెలియదు. తర్వాత గుత్తిబీర ఉండిపోయి సీడ్స్ కానీ ఉంచాను, ఇవి కూడా తెంపాను. గుత్తి నేతి బీరండి, ఎక్కువే సీడ్స్ వచ్చాయి. నేను ఇంతకుముందు ఇంకొకరు కలెక్ట్ చేశారని బీరకాయలు ఇచ్చారు, వాటిలో సీడే లేదు, వీటిలో ఎక్కువే సీడ్ ఉంది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అలా హార్వెస్ట్ చేస్తూ తెంపుకొని వెళ్దాం. ఇక్కడ ఒక బీరకాయ ఉంది, ఇక్కడ ఒక బీర ఉందండి. బీరకాయలు కూడా ఆకుల్లో దాక్కున్నాయి, ఇంకెక్కడ మిస్ అవుతున్నాయి ఏటో. మొన్న బీరకాయ చాలా చాలా టేస్టీగా ఉందండి, జాంకాయ కన్నా బాగుందండి. ఎందుకంటే మనం బీరకాయ కట్ చేసేటప్పుడు చేదు ఉందేమో అని టేస్ట్ చేస్తాం కదా, అలాంటప్పుడు చూస్తే జాంకాయ అంత టేస్ట్ ఉందండి. జాంకాయలా ఉంది, తినాలనిపించింది. కాకపోతే కొద్ది నూనెలా ఉంటుంది కదా, దానివల్ల తినలేదు. కానీ లేకపోతే కూర వండుకోకుండా అలాగే తినేసేవాళ్ళమేమో. ఇప్పుడైతే బ్లాక్ మిర్చి ఉంది, ఇక్కడ వైట్ మిర్చి, బ్లాక్ మిర్చి హార్వెస్ట్ చేద్దామండి. ఈ కలర్ఫుల్ మిర్చీలు ఏమైనా సలాడ్ చేసామనుకోండి అట్రాక్టివ్గా బాగా కనిపిస్తాయి, కూరలు అనుకోండి పోతే బాగా కనిపించవు. చిన్నది వైట్ తెంపుదాం, ఇక వైట్ మిర్చి. ఈ వైట్ మిర్చిని ఎరుకలో తోసేసాం, సరిగ్గా పట్టించుకోవట్లే. ఇది చాలా స్పైసీగా ఉంటుంది, అంటే పొట్టి సైజు కాబట్టి చేమిర్చిలాగా స్పైసీ ఎక్కువ ఉంటుంది. పొడుగు మిర్చి స్పైసీ తక్కువ, ఈ పొట్టి మిర్చి ఎక్కువ. రెండో మూడో ఉన్నాయి, అవి సీడ్స్ కుంచేస్తానులేండి. అలాగే చెర్రీ టమాటా, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. చెర్రీ టమాటా కాపు వచ్చేసరికి ఇలా పొండైపోతుంది ఎందుకో కానీ. చెర్రీ టమాటా కాదండి, అన్ని టమాటాలు అంతే, పెద్ద టమాటా కూడా ఎక్కువే పోస్తున్నాయి. చెర్రీ టమాటా పడిపోతున్నాయి. ఈ స్టెమ్సే కట్ చేసి ఒక్కొక్కటి లాగేకండి. అవ్వట్లేదండి, పళ్ళు ఒక పచ్చి కాయలు కూడా ఉంటున్నాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. సరే ఇలాగే కట్ చేద్దాం చేతితో. అవసరానికి చెర్రీ టమాటా గురించి ఎంత కష్టపడాలో మన దగ్గర ఉంది కాబట్టి చాలా ఈజీగా తీసుకుంటున్నాం. చాలా డిష్లో ఈ చెర్రీ టమాటే వాడతారండి. దేశవాళీ ఉల్లిపాయలు ఈ చెర్రీ టమాటే వాడతారు. అవి అలాగే అంటే ఇటు సైడ్ వాడడం, కానీ మిగతా తిరుపతి నుండి అటు సైడ్ ఎక్కువే వాడతారండి దేశవాళీ ఉల్లిపాయలు. చాలా హెల్త్కి మంచిదట. మన ఉల్లిపాయ ఓతవట, మన ఉల్లిపాయ పెద్దది తింటాం కదా, అందులో తొక్కలు ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుందని పెద్ద సైజు ఎంచుకొని తెచ్చుకుంటాము. అందులో ఓత గుణం ఎక్కువ ఉంటుందట.
దేశవాళీ ఉన్నాయి కదండి, అవి అయితే హెల్త్కి చాలా మంచిదట. ఉల్లిపాయలో ఉండవలసిన గుణాలన్నీ ఆ ఉల్లిపాయలో దొరుకుతాయటండి. బాగున్నాయి. ఒక్కోటి పండింది అయితే పగడాలా కనిపిస్తున్నాయి దూరం నుండి. మరీ ఉన్నాయి. పగడాలు అన్నందుకల్లా పగడాల సైజులో వచ్చాయి. ఇంకెక్కడ అయిపోయింది చూసారా, చెట్టు చెమ్మ ఎంత పెద్ద ఉన్నాయో. ఇక్కడైతే పడుకున్నాయి. ఇక్కడ ఇగో కనిపిస్తున్నాయా, భలే ఉన్నాయి. ములంకాడలు బాగా ముదరలేదు, ముదిరినాక హార్వెస్ట్ చేద్దాం, వదిలేద్దాం. ఇంకా చెర్రీ టమాటా ఇక్కడ కొద్దిగా ఉన్నాయి, చెర్రీ హార్వెస్ట్ చేసేద్దాం. మళ్ళీ మనం బద్దకించామంటే వేస్ట్ అయిపోతాయి. అక్కడ పళ్ళు ఉన్నాయి. టమాటా మొక్కలకి ఎండ కూడా బాగా తగలాలండి. చలికాలం పోస్తాయి అందరు టెర్రస్ పైన ఎక్కువ టమాటాలు. ఉట్టి సీజన్లో పుయ్యవు, కానీ ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి పూత అంతా స్టార్ట్ అయిపోద్ది. కానీ ఎండ మాత్రం, సన్లైట్ మాత్రం తగలాలి. ఇక్కడ ఒక 2 పళ్ళు ముగ్గాయి, హార్వెస్ట్ చేద్దాం. నిలబెట్టినా పడిపోతుంది మొక్క. ఈ వంకాయ మొక్క చూసారా ఎంత బాగా లేస్తుందో. బ్లాక్ కవర్లో వేసాను, చాలా బలంగా లేస్తుంది. కాయలు ఎలా కాస్తాయో చూడాలి, కానీ చాలా హెల్దీగా లేస్తుంది. జాంకాయ మొక్క అండి డ్రై అయిపోయి వాడిపోయింది, వడిలిపోయింది, పచ్చదనం కూడా లేదు. మొక్క టమాటా మొక్క పడిపోయింది, నిలబెట్టింది. ఇలా డ్రై అయిపోయిందండి. అప్పుడు ఏంటి వాటర్ అది పోస్తున్నాను కానీ రికవర్ అవ్వలేదు. ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదా, 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ వేసానండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసేసరికి బాగా రికవర్ అయింది. ఎవరైనా ఇలా చేస్తారా? ఎవరికైనా అవసరమైతే ఇలా చేయండి. గమనించండి, మీ మొక్కలు పాడవకుండా. నేను చేస్తాను కదా, బాగా పనిచేసింది, మీరు అలా చేయండి. ఈ జాంకాయ మొక్కలే కాదండి, ఏ మొక్కలు వాడినా, పళ్ళ మొక్కలు కానీ ఏ మొక్కలు వాడినా సరే ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూసుకోండి. చెమ్మ చిక్కుడు ఈ చిన్నవన్నీ హార్వెస్ట్ చేసేద్దామండి, పెద్ద వదిలేద్దాం. ఆ పెద్దవి పెరగాలన్నా ఈ చిన్నవి హార్వెస్ట్ చేసేస్తేనే ఇవే పెరుగుతాయి. ఎక్కడ పెట్టాలి, కట్ అవ్వటం లేదు. ఇవి తిప్పితేనే కదండి అవి బలం పుంజుకొని బేగా విత్తనాలు రెడీ అవుతాయి. అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను. సేప్ అవుట్ అయింది, ఇది కూడా హార్వెస్ట్ చేశాను. ముదిరిని వదిలేస్తానండి, ఎక్కడ ఉన్న చాలా. ఈ పిక్క కట్టింది, ఇవన్నీ పిక్క కట్టలేండి, ఇవన్నీ కట్టేసి ఇవి కట్టాయి, ఇవి కట్టాయి. సీడ్స్కి సరిపోతాయిలేండి, ఒక్కొక్కరికి 2 సీడ్లు ఇచ్చినా
వింగిడ్ బీన్స్ అండి ఇవి. ఇవో పెద్దవే పూసాయి, ఇవి కూడా కనిపిస్తున్నాయి అలా వెళ్ళిపోయి. సేప్ అవుట్ అయింది, ఇది కూడా సేప్ అవుట్ బాగుంది. ఇగో ఇక్కడ వెనకాతలో ఒకటి ఉంది, పొట్టిది, ఇది మరీ పెద్దది కాదు. టమాటా ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఎల్లో టమాటా బాగానే, ప్రతి హార్వెస్ట్కి కూడా టమాటాలు వస్తున్నాయి ఎల్లోవి. బాగున్నాయి, బీట్స్లా ఉన్నాయి. మెత్తబడిపోతాయి కానీ లేకపోతే దండ కుట్టి చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి. ఇది అయిపోయింది. ఈ టమాటా ఈ టమాటా డామేజ్ అయింది చూడండి, 2 స్కిన్నులు ఉన్నట్టున్నాయి. చాలా గట్టిగా ఉంది. టమాటాకి పులుపు ఎక్కువగా వచ్చేసింది అనుకోండి. మనం మార్కెట్లో కొన్ని టమాటా పులుపు ఉండటం లేదు, బాగా తక్కువ. అంటే ఇంతకుముందు మనం తినే టమాటా కన్నా ఇప్పటికి చాలా పులుపు తక్కువ ఉంటాయి. మన టెర్రస్ మీద మనం పండించుకునే పళ్ళు బాగానే ఉంటాయి పుల్లగాన. పులుపు ఎక్కువైపోయింది అనుకోండి మీకు అనిపిస్తే, బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, అది రూట్స్ కొద్ది దూరంలో చుట్టూ 1 స్పూన్ చుట్టూ వేశారంటే పులుపు తగ్గుతుంది. ఏ టైంలో వేయాలంటే పూత స్టార్ట్ అయ్యి ఇలా ఇప్పుడు ఉంది కదండి పూత, ఈ టైంలో వేస్తే సరిపోతుంది, పులుపు తగ్గుతుంది. పులుపు మాకు కావాలి, మేము అంతే పులుపు తింటామంటే ఓకే. పులుపు ఎక్కువ ఉందనుకోండి 4 వేసుకున్న దగ్గర 2 టమాటాలు వేసుకోవచ్చు. టమాటా పచ్చడి అనుకోండి కంపల్సరీ టమాటా వేయాలి కదా, అలాంటప్పుడు పులుపు తగ్గాలంటే చాలా వెరైటీగా ఉంది. గోడ అవతలకే ఉన్నాయి. ఈ మొక్కలకి గాలి, వెలుతురు, ఎండ బాగా తగలాలండి. గాలికి కూడా మొక్కలు ఆడాలి, కాకపోతే వెళ్ళి పడుకునిపోయి గోడ మీద ఈ మొక్కలన్నీ. పండు కనిపిస్తుంది ఎక్కడో ఏటో తెలియదు. అట్లే చూడాలి పళ్ళు గోడ అవతలకి ఏమైనా పండిపోయాయంటే. మన గోడ అవతలకి ఉన్నాయండి పళ్ళు, ఒంగోని చూస్తే కనపడుతున్నాయి. ఎక్కితే సరిపో, చిన్నవే ఉన్నాయి, ఇంకా ముగ్గలే ఇవేనే ఉన్నాయి. బ్లాక్ మిర్చి ఉన్నాయి కొద్దిగా, చాలా రోజులు అయింది. చిన్న బాటిల్లో వేసి పెట్టాను టమాటా మొక్కలు, ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. అటు వెళ్ళిపోయి స్ట్రాంగ్గా పెరిగాయి. నిమ్మపళ్ళు అవి నెక్స్ట్ టైం హార్వెస్ట్. గ్రీన్ కూడా తెంపుదాం, ఎందుకంటే మన టెర్రస్ మీద ఎన్ని వెరైటీస్ పచ్చిమిర్చి ఉన్నాయో తెలుస్తుంది. అన్నీ ఒక్కొక్క మొక్క వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువే పోస్తున్నాయి. చెట్లు బాగా ముదరాలి కానీ అదే పోషకాలు ఇస్తూ ఉండాలి, అలా అని ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే అవి కూడా జీర్ణం చేసుకోలేని టైపే. ఎక్కువ వేసామనుకోండి ఆకులు పండైపోవడం అలాంటివి జరుగుతుంది. తగిన మోతాదులో తక్కువ వేసుకోవాలి. ఒకటి వేసుకున్నాక దాని రిజల్ట్ చూసి మరొకటి రెండోది చేసుకోవాలి. ఏదైనా పెస్ట్ కంట్రోల్ అయినా సరే, మెన్యూర్ అయినా సరే.
చూడండి ఎలా అయిపోయా. ఇది కట్ చేసేద్దాం. బీరకాయ గుమ్మడికాయలు ఎప్పుడు పాదుకిన్ని ఫిమేల్ ఫ్లవర్స్ చూడలేదు. ఈసారి మాత్రం చాలా ఉన్నాయి. నేను ఒక్కటే నిలబడుతుంది అనుకుంటున్నాను. ఇన్ని కాయ ఆల్రెడీ ఒకటి తెంపేశాను. ఒక కొమ్మకు పాలేసినవి పుంజుకుంది, అది నిలబడ్డది. దానికి ఇంకొక కాయ వచ్చిందండి, ఆ చిన్న పుంజు. అది కట్ చేస్తాను, ఎందుకంటే అది పెరిగినా సరే రాదు, దానివల్ల బలం తగ్గిపోతుందని కట్ చేస్తాను. రావట్లేదు సిజర్ ఏదో ఉందా హేమ. ఇది పెరగలేదండి, కట్ చేసేసాను. వంకాయలు నెక్స్ట్ టైం వైట్ ఉన్నాయి, ఈ బ్లూ ఉన్నాయి. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఇంట్లో వంకాయలు ఉన్నాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. తర్వాత చిక్కుడు ఉన్నాయండి, చిక్కుడు కింద పర్పుల్ చిక్కుడు అయ్యి అవి హార్వెస్ట్ చేద్దాం. ఈ వైట్ చిక్కుడే, ఆ పైన వచ్చింది కదా అలాంటి చిక్కుడే. ఇది పర్పుల్ చిక్కుడు పెద్దవి వస్తున్నాయి పొడుగ్గా. ఇది ఈ పాత దగ్గరికి వస్తే భయం, మీదకి ఎక్కాలి ఎతకాలి. కాకపోతే బాగా ముదిరే భలే ఉన్నాయి. ఎంత ముదిరే, ఎంత పిక్క కట్టే. ఎక్కడో బీరకాయ ఇది ఇలా కట్ అవ్వదు. ఇది పెరుగు సేపు అవుట్ అయింది కదా, కట్ చేసి. ఇంకా పైన ఉన్నాయి కానీ కింద కట్ చేసేద్దాం ఫస్ట్. ఇగో పర్పుల్ చిక్కుడు చూడండి, పర్పుల్ చిక్కుడు బెండకాయలా ఉన్నాయి సైజు. చేద్దాం, బాగా ముద్రనవే తిన. ఇది ముదిరిందా? ముద్దరితే బాగుంటాయి. ఈ చిక్కుడు ఇంకా ఉన్నాయండి, తెంపుదాం. ఎత్తుక్కొని తెంపాలి. కొద్దిగా పైకి ఎక్కితే చైర్ వేసుకొని ఇంకా తెంపుకోవచ్చు. వీటికి కలర్ డిఫరెన్స్ ఉంది. ఈ చిక్కుడికి కలర్ తేడా ఉంది. ఈ ఒక రకం పచ్చిమిర్చి అండి, ఇది 4వ రకం మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు. బాగున్నాయి కదా. మన ప్లేస్ ఎక్కువ లేదండి, చాలా తక్కువ ప్లేస్లోనే ఏదో మన సరదా అంతా తీరుతుంది. ఎకరాలు పొలాలు లేకపోయినా సరే చక్కగా హార్వెస్ట్ చేస్తున్నాం. అన్నీ ఏది కావాలి సరే పండించుకోగలుగుతున్నాం.
చెర్రీ టమాటా. మళ్ళీ ఇవి అయితే ఈ కవర్లో రాలిపోతున్నాయి ఈ టమాటా అంతా. ఈ పచ్చిమిర్చి చూడండి, పళ్ళు ఎన్ని ఉన్నాయి రాలిపోయి. చూడండి ఎంత పెద్దదో పొడుగు అయింది. వైట్ వంకాయ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఇంట్లో వంకాయలు ఉన్నాయి, మళ్ళీ వాడిపోతాయి. మొక్కకైతే ఫ్రెష్గా కరెంట్ అది అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంటాయి. కాకపోతే ఎక్కువ రోజులు అయితే ముదురుతాయి, కానీ ఎలాంటి దుప్పటి కప్ప అవసరం లేదు, పవర్ అవసరం లేదు. ఎండకి ఎండి వానకి తడిచి చక్కగా ఫ్రెష్గా ఎలా ఉన్న కాయలు అలాగే ఉంటాయి. ఇదే ఒక పెద్ద ఫ్రిడ్జ్. ఇంకా లాస్ట్ చేసేద్దాం. మళ్ళీ పండు వెల్లుల్లి ఇది ఎండినాక, ఈ గ్రాస్ అంతా ఎండినాక అప్పుడు హార్వెస్ట్ చేయాలండి. అప్పుడు తయారైనట్టు. ఇంకా ఒక్కొక్క కన్ను వేసాం కదా, చూద్దాం ఎంతవరకు. ఎప్పుడు పండించలేదు కదా, ఎల్లుల్లిపాయ కూడా పండించామనే అనుభవం వస్తుంది. ఇవి బాగా గడ్డి, ఇది గ్రాస్ అంతా ఎండినాక అప్పుడు హార్వెస్ట్ చేసి చూద్దాం ఎంతవరకు వచ్చాయో. చిన్న ఎన్నున్నా నేనున్నాను అనుకొని ఇవేంటి గోరుచిక్కుడు మాత్రం అలా వస్తూనే ఉన్నాయి. సంక్రాంతికి కూడా పూసాయి అనుకోండి, కలగూరలో కంపల్సరీ గోరుచిక్కుడు వాడతారు. ఈ చిక్కుడి గోరుచిక్కుడి ఈ రెండు వాడతారు. వీటి గురించి అవసరమైతే అంత దూరం పరిగెట్టాను ఈ రెండు చిక్కుడుకాయల గురించి. ఇప్పుడు ఇన్నేసి వస్తున్నాయి, పెరగటం క్వాంటిటీ పెరగట్లేదు, ఇవే వస్తున్నాయి. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. 4 రంగుల పచ్చిమిర్చి, అంటే 4 వెరైటీస్ పచ్చిమిర్చి. టమాటా చూసారా, ఎల్లో, రెడ్, చెర్రీ, మామూలు టమాటా. ఇందులో కూడా దేశవాళీ, తర్వాత బెంగళూరు టమాటా కూడా 2 రకాలు ఉన్నాయి. తర్వాత చిక్కుడి, ఇందులో 2 వెరైటీలు ఉన్నాయి. ఇది క్లేపర్ చెమ్మ, తర్వాత గోరు చిక్కుడి, బొరబాటి, తర్వాత నేతి గుత్తి బీర విత్తనాలండి. తర్వాత బీరకాయలు చెప్పాను కదా లాస్ట్ టైం కూడా 1100 గ్రాములు వచ్చాయి. ఇప్పుడు 1 కేజీ ఉండొచ్చు బీరకాయలు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షితి రక్షిత. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. నమస్తే.